ఎందుకు వర్షం పడితే పండుగ అంటే, వర్షం గట్టిగా పడినప్పుడు నేలలో ఉన్నటువంటి ఏమైనా రాళ్ళు బయటకు వస్తాయి. అచ్చంపేట దగ్గర చాలా కొండలు ఉంటాయి. ఒక యవనస్తుడు ఒక ఊరు నుంచి వాళ్ళ ఊరు వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు కొండ దగ్గర వచ్చాడు. అప్పుడే బాగా వర్షం పడిపోయింది, వర్షం ఆగిపోయింది. అప్పుడే మేఘాలు అలాగే తెచ్చుకుంటున్నాయి. ఆ మేఘాల మధ్యలో నుంచి సూర్యుడు అలాగ తొంగి చూస్తూ తన వెలుగు కాంతిని ప్రసరిస్తూ ఉన్నాడు. ఆ టైంలో యవనస్తుడు సైకిల్ మీద అంతా అటు ఇటు చూస్తున్నాడు. వాడి మైండ్లో ఒకటే ఉంది ఏంటంటే, ఎక్కడన్నా రాళ్ళు దొరుకుతాయేమో, దొరికితే బాగుండు అని. సో చూస్తా ఉన్నాడు. కొంచెం కానీ కొండ పైన అంచులో ఎక్కడో వాడికి ఏదో మెరిసింది. వెనక వాడికి అనిపించింది, ఈరోజు నా పంట పండిపోయింది, పైన కొండ మీద ఏదో వజ్రం ఉన్నట్టు, అందుకే బాగా మెరిసింది అనుకున్నాడు. అనుకుని సైకిల్ కింద పడేసి ఇక వజ్రం దొరికింది కదా అని సైకిల్ వెనక దొక్కేశాడు. తొక్కి కొండ అక్కడ మొదలు పెట్టాడు. కొండ 2 అడుగులు ఎక్కిన తర్వాత వర్షం పడితే కొండ ఎక్కితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఏం జరుగుతుంది? జారుతాము, పడ్డాడు కూడా మోకాలు పగిలిపోయింది, రక్తం కారుతుంది. పైన చూసాడు, పైన మెరిపే కనపడుతుంది. మోకాలు లోకిపోయిన విషయం మర్చిపోయాడు. మళ్ళీ కొంత అడుగులు పైకి వేశాడు.